వెల్కమ్ టు మై ఛానల్ లీలా వీలా. మనం పైపింగ్తో ఉన్న లైనింగ్ని మెయిన్ పార్ట్కి అయితే అతుకుతున్నామండి. ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ అయితే అతికేసుకున్నాం కదా, దాన్ని మెయిన్ పార్ట్కి అయితే జాయిన్ చేయాలండి. అందుకు దాని మీద ఈ విధంగా కదలకుండా పెట్టుకుని మనం ఆ పైపింగ్ మీద ఏదైతే కుట్టుందో ఆ కుట్టు మీదగా దాని చుట్టూ మెడ చుట్టూ కుట్టు అయితే తీసుకురావాలండి. జాయిన్ చేయాలి అక్కడ. ఇలా జాయిన్ చేసాం కదా, మధ్యలో క్లాత్ మెడ మధ్యలో క్లాత్ అయితే ఏదైతే ఉందో అది కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేస్తాం కదా, చిన్న చిన్న నాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ క్లాత్ కొంచెం దలసరిగా ఉండడం వల్ల హ్యాండ్ 2 హ్యాండ్స్ ఉపయోగించి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. దాన్ని వెనక వైపుకు మడతెట్టి పైపింగ్కి బయటకు వచ్చే విధంగా ఆ పైపింగ్కి దగ్గరలోనే చిన్న సన్నగా కుట్టు అయితే లాగాలి. అది క్లాత్ మీద పడకూడదండి, ఇంచుమించు పైపింగ్ దగ్గర కంటే రావాలన్నమాట. అంతలాగా కుట్టు వేయాల్సి వస్తుంది. ఈ కుట్టు అయితే బయటకు అయితే కనిపించదు, ఈ విధంగా వేసింది అయితేనే. ఇప్పుడు మెడపార్ట్ అయితే అతికేసాను కదా, ఇప్పుడు బాడీ మొత్తం ఆ లైనింగ్కి స్టిచ్ అయ్యి ఉండాలి. అందుకని మనం జాగ్రత్తగా సర్దుకోవాలి. కింద మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని నుడతలు లేకుండా సర్దుకోవాలండి. ఇప్పుడు దాని మీద కుట్టు లాగి సర్దుకుంటూ సరి చేసుకుంటూ ఈ కుట్టు అయితే లాగాలండి. లైనింగ్ అయితే మెయిన్ పార్ట్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. అంతేనండి, జాయిన్ చేస్తాం కదా, రెడీ. ఈ విధంగా 2 పార్ట్స్ కూడా అతుక్కోవాలి.